హల్లెలూయా. కీర్తన 133 కీర్తనలో రాయబడిన మాట మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంది. మంచి మాట అది. కానీ ఈ ఐక్యత అనేది ఏ విషయంలో ఐక్యంగా ఉంటున్నారు, ఎవరెవరు ఐక్యంగా ఉంటున్నారు అంటే, మంచి విషయంలో ఐక్యంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. అక్కడ ఐక్యత ఉన్న చోటట అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంది. అయితే అనవసరమైన విషయాలకి, కీడు చేసే విషయాల్లో, లేకపోతే డబ్బు ఉందని చెప్పని బాగా ఆస్తిపరులు, డబ్బున్నోడు ఐక్యతగా ఉంటాం, ఒకే కులానికి సంబంధించిన ఐక్యంగా ఉంటాం. ఈ పిచ్చున్న ఐక్యత ఇది సరైన ఐక్యత కాదు. వాక్యం చెప్పేది సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. భేదవాడిని లేనివాడు అట్లా వాళ్ళిద్దరు కలిసి కాదు, కానీ గొప్పవాడి భేదవాడిని ప్రేమించగలిగినటువంటి ఐక్యత కావాలి. ఇటువంటి ఐక్యత లేకుండా, భార్యాభర్తల ఐక్యత లేకుండా, ఇంట్లో ఐక్యత లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనం. నీకు దేవుని రాజ్యంలో స్థానం కావాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏ ఐక్యత? క్యాస్ట్ ఫీలింగ్ చూపించే ఐక్యత కాదు, డబ్బుని బట్టి చూపించే ఐక్యత కాదు, కానీ అందరూ సమానమే అనేటువంటి ఐక్యత కలిగి ఉంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.